వెల్కమ్ టు మై ఛానల్ లలిత సాఫ్ట్ ఫుడ్స్. టుడే స్పెషల్ ఏంటో తెలుసా? పల్లి నువ్వులు చిక్కీ అండి. మనకి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామా? పల్లీలు, బెల్లం, నువ్వులు, నెయ్యి అండి. మనం 1/2 కిలో బెల్లం తీసుకుంటే 1/2 కిలో పావు కిలో నువ్వులు, 250 గ్రామ్స్ నువ్వులు, 250 గ్రామ్స్ పల్లీలు నేను తీసుకోవడం జరిగిందండి. 1/2 కిలో బెల్లానికి 1/2 కిలో క్వాంటిటీ ఉండాలండి. అందుకని అది పావు కిలో, ఇది పావు కిలో తీసుకున్నాను. 250 గ్రామ్స్ బెల్లాన్ని ఇలా అయితే మొత్తం మనం తీసేసుకొని పక్కకు పెట్టేసుకుందాము. మనం బాండీ వెలిగించుకొని పల్లీలు అయితే వేసేసుకొని పచ్చి స్మెల్ పోయేదాకా, దాంట్లో ఉన్న క్రిస్పీనెస్ అంతా బయటకు వచ్చి దాన్ని పొట్టు పోయేదాకా మనం లో ఫ్లేమ్లో వేయించుకుంటూ ఉందామండి. ఇది బాగా వేగిపోయిన తర్వాత నెక్స్ట్ మనం మళ్ళీ మన నువ్వులైతే ఏమున్నాయో అవి కూడా నువ్వులు వేసేసి దాన్ని బాగా క్రిస్పీగా వేపించేసుకుందామండి. ఇది కూడా లో ఫ్లేమ్లోనే వేయించాలి. నువ్వుల్ని చాలా టైం పడుతుందండి. ఒక మంచి బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. నువ్వులని అయితే టైం పట్టిందని మట్టికి మనం పచ్చిగా వదిలేస్తే మనం తినలేము. పల్లీలను అయితే కవర్లో వేసేసుకొని దాన్ని అట్లా స్మాష్ చేసేస్తే దాని మీద ఉన్న పొట్టంతా చాలా నీట్గా మనకి వచ్చేస్తుందండి. అసలు ఒక్క పొట్టు కూడా లేకుండా దాన్ని మళ్ళీ మనం ప్లేట్లోకి తీసేసుకొని నీట్గా దాన్ని చెరుగుతూ ఉంటే దాంట్లో ఉన్న పొట్టు మొత్తం అంతా బయటకు వచ్చేస్తుందండి. వచ్చేసిన తర్వాత మనం పల్లీల్ని బాగా చూసుకొని తర్వాత నేనైతే పల్లీల్ని మళ్ళీ కవర్లో వేసి దాన్ని రోల్ చేసి చిన్నగా మనం 2 చెక్క బద్ద అయ్యేటట్టు నేను స్మాష్ చేసుకున్న చూడండి, చూపిస్తున్నాను. తర్వాత నెక్స్ట్ మన బాండీలో బెల్లం వేసేసుకుందాము. బెల్లం వేసేసుకున్న తర్వాత ఇందులో వాటర్ మట్టికి పోయి కానీ లో ఫ్లేమ్లో పెట్టి దాన్ని మనం తిప్పుతూ ఉంటే పాకం అనేది తయారైపోతుందండి. వాటర్ పోయాల్సిన అవసరం అసలు లేనే లేదండి. వాటర్ పోసి దాన్ని టేస్ట్ను పోగొడతాం కానీ అంత పర్ఫెక్ట్గా అయితే మనకి రాదు. వాటర్ పోయకంటేనే చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. అయితే లో ఫ్లేమ్లో పెట్టి వేయాలండి. సో ఈ విధంగా దీన్ని తిప్పుతూ బాగా తిప్పిన తర్వాత మీకు చూడండి కొత్త అని ఉడుకుతూ ఉంటుంది బెల్లం కాసేపటికే. సో నేనైతే చాలా టైం తీసుకున్నానండి లో ఫ్లేమ్లో. లేదు అనుకుంటే ఎవరైనా 1 స్పూన్ వాటర్ వేయండి సరిపోతుంది. దీన్ని బాగా కలిపేసుకుందాము. బాగా కలిపిన తర్వాత నెయ్యి తీసుకుందామండి. నెయ్యి ప్లేట్కి రాసుకొని పెట్టేసుకుందాం నీట్గా. తర్వాత ఈ బెల్లాన్ని బాగా చూసారా, నేను చెప్పాను కదా మీకు పర్ఫెక్ట్ షేప్లో రావాలి, మనకి పర్ఫెక్ట్గా రావాలి అని అనుకుంటే కనుక చిక్కీలు. సో ఈ విధంగా బెల్లం ఉడుకుతూ ఉండాలి. పక్కన ఒక బౌల్ తీసుకొని అందులో వాటర్ పోసుకోండి దీన్ని మనం చెక్ చేసుకోవడానికి. సో ఈ బౌల్లో వెయ్యగానే ఒక 5 సెకండ్స్ అండి. 5 సెకండ్స్ ఆగిన తర్వాత అది తీస్తే అది కటక్ అనేటట్టు ఉండాలి. ఇది పాకం చూసారా అలాగా. సో దాని తర్వాత మనం దీన్ని బాగా కలుపుకొని నేనైతే ఇందులో కొంచెం నెయ్యి వేసానండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వేసుకోండి. చూడండి నాకు ఇందాక అనలేదు కాబట్టి నేను మళ్ళీ వేసుకున్నాను. చూసారా తీయగానే ఇంకా కటక్ మంది చూసారా అది. సో ఈ విధంగా వచ్చిన తర్వాత పల్లీలు వేసేసుకోండి. ఫస్ట్ పల్లీలు వేసేసుకొని దీన్ని బాగా కలుపుతూ ఉండండి. తర్వాత వెంటనే నువ్వులు వేసేసేయండి. దీన్ని కూడా బాగా కలపండి. బాగా పల్లీలు నువ్వులు 3 మిక్స్ అయిపోవాలండి. ఎక్కడ కూడా అసలు మనకి టైం అనేది వేస్ట్ చేయొద్దు. సో బాగా కలుపుతూ ఉంటేనే మనకి గట్టి పడకుండా చాలా టేస్ట్గా అయితే వస్తూ ఉంటాయి ఇవి. మనం ఎంత గ్యాప్ ఇచ్చినా కూడా ఇది గట్టిపడిపోతుందండి. సో దాన్ని అలా తిప్పుతూనే ఉంటే మనకి చాలా సాఫ్ట్గా బాగుంటాయండి తిన్నప్పుడు. సో ఈ విధంగా నేనైతే ఒక గిన్నె తీసుకొని స్మాష్ చేస్తున్నానండి. నాకు వేరేది ఇది దొరకలేదు. సో గిన్నెతో అయితే స్మాష్ చేసేసి ఈ విధంగా చాక్తో నేను కట్ చేసుకుంటున్నాను. సో చిక్కీలు అయితే మట్టికి చాలా పర్ఫెక్ట్గా చాలా టేస్ట్గా వచ్చాయండి. నేను అసలు ఇంత పర్ఫెక్ట్గా వస్తాయని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ చాలా బాగా వచ్చాయి. మీరు కూడా ట్రై చేయండి. నిల్వ కూడా ఉంటాయండి. ఒక 20 డేస్ దాకా, 20 డేస్ to 1 month దాకా మనం బాక్స్లో పెట్టేసుకొని తింటూ ఉండొచ్చు. ఈ విధంగా మనకైతే చిక్కీలు రెడీ అయిపోయినాయి. మీరు కూడా ట్రై చేస్తారని నేను అనుకుంటున్నాను. నేను చెప్పిన కొలతల్లోనే పక్కా ట్రై చేయండి. చాలా బాగా వస్తాయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.